ఓకే మై డియర్ మాస్టర్స్, రోజుకు ఒక మంచి మాటలో మరి ఈరోజు ఆనందపు అల 46వ రోజు తెలుసుకుందామండి. నిన్నటి రోజుని మరి భగవద్గీతను గురించి, అందులో మరి నేను తెలుసుకున్న సత్యాల గురించి చెప్పుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం. భగవద్గీతలో అతి ముఖ్యమైన విషయాలలో నిష్కామం అనేది కూడా చాలా ముఖ్యమైనది. నిష్కామం అనే మాటకు అర్థం పని చేయటం వరకే నీ వంతు, ఫలితాన్ని మాత్రం ఆశించవద్దు. నిజం చెప్పాలంటే ఇదే అందరికీ మింగుడు పడిన మాట. ఈ మాట నేను గతంలో బాగా వ్యతిరేకించేవాడిని. ఏమిటి పిచ్చి మాటలు, అసలు ఫలితం లేకపోతే ఈ పని ఎవరు చేస్తాడు, ఇదంతా పిచ్చి మాట అని బాగా కొట్టిపారేసేవాడిని. కానీ నిశ్చితంగా పరిశీలిస్తే నాకు ఒక సత్యం అర్థమైపోయిందండి. మనం పని చేస్తున్నంతసేపు కలిగే ఆనందం ఆ ఫలితం రాగానే ఆగిపోతుంది. ఆకలి అన్నం తినేటప్పుడు పొందే అనుభూతి కడుపు నిండిన తర్వాత ఉంటుందా? ప్రతి ముద్ద నమిలి నమిలి తింటున్నప్పుడే కదా తృప్తి. అలాగే ఒక శిల్పి ఒక బొమ్మను చెక్కుతున్నప్పుడు పొందే ఆనందం అది పూర్తి అయినప్పుడు సంతృప్తి మాత్రమే. అదేవిధంగా ఉదాహరణకు మనందరం కలిసి విహారయాత్రకు వెళ్ళినప్పుడు అక్కడ ఆ సమయంలో చేసినటువంటి ఆటలు పాటలు మాటలకి పొందేటువంటి ఆనందం ఇంటికి వచ్చిన తర్వాత ఏమైనా ఉంటుందా? కేవలం వెళ్ళి వచ్చామన్న సంతృప్తి మిగులుతుంది. అంటే ప్రయాణంలోనే ప్రమోదం, గమ్యం చేరగానే ఆగిపోతుంది ఆసక్తి అంతా కూడా. నడకలోనూ నాట్యంలోనూ పాదాలు కదులుతూనే ఉంటాయి. మరి నాట్యంలో ఎంత ఆనందంగా ఉంటుంది. అలాగే మాటకు పాటకు పెదవులు బాగా కదులుతుంటాయి, పెదవులు కదులుతూనే ఉంటాయి. మాటకు మామూలుగా స్పందిస్తాం, పాటకు పరవశంతో మైమరిచిపోతాం. అంతే కదా. కాబట్టి ఫలితం మీద దృష్టి పెడితే పనిని ఆనందించలేమన్న సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. నాకు నేనుగా చాలాసార్లు పరిశీలనగా ఈ విషయాన్ని గమనించానండి. గతంలో నేను ఎల్ఐసి ఏజెంట్గా ఉన్నప్పుడు ఎల్ఐసి పాలసీల కోసం వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నంతసేపు కలిగే ఆనందం పూర్తయ్యాక ఉండదు. అలాగే పిరమిడ్ నిర్మాణం చేయించినంత కాలం పొందినటువంటి ఆనందం పూర్తయిన తర్వాత సంతృప్తి మాత్రమే. అదేవిధంగా ఒక రోజంతా క్లాసులో చెప్తున్నప్పుడు పొందే, ధ్యానం క్లాసులో చెప్తున్నప్పుడు పొందే అటువంటి ఆనందం ఆ రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత కేవలం సంతృప్తి మాత్రమే. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏమిటంటే, పని చేస్తున్నంతసేపు పొందే ఆనందం పూర్తయిన తర్వాత అసలు ఉండనే ఉండదు. కేవలం అయిపోయిందన్న సంతృప్తి మాత్రమే మిగులుతుందని సత్యాన్ని తెలుసుకున్నానండి. మరి ఇదే కృష్ణుడు చెప్పిన పని చేయటం వరకే నీ వంతు అన్న పదానికి అర్థం అనుకున్నాను. కృష్ణుడు తలబండిన ఆధ్యాత్మిక శాస్త్రవేత్త కదండి. ఆయన లోకానికి ఆచరించమని చెప్పే ప్రతి మాటలో ఎంతో అర్థం ఉందని, ఫలితానికి ఆనందానికి సంబంధమే లేదని నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నా. అలాగే నిజమైన ఆనందం గమ్యంలో లేదు, మన గమనంలోనే ఉందన్న సత్యాన్ని కూడా ఈ గీత ద్వారా తెలుసుకోగలిగాను. నిత్య జీవితంలో మనకు కానీ మన ద్వారా ఇతరులకు నిత్య సంతోషంగా ఉండాలంటే ఎటువంటి కర్మలు చేయాలో కర్మయోగంలోనూ, ప్రారబ్ధ కర్మలను అనుభవించేటప్పుడు పొందే బాధలు దుఃఖాలు మరిచిపోవటానికి బిడ్డకు తండ్రిలాగా మనందరికీ ఆ పరమాత్మ అండ ఉన్నాడన్న భావన కోసం భక్తి యోగం ద్వారాను, అసలు నేనెవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, ఇవన్నీ తెలుసుకొని మన గమ్యం చేరుకోవటానికి జ్ఞానయోగం ద్వారాను,
సకల మానవాళికి విశదీకరించిన ఒక సజీవ గ్రంథమే ఈ భగవద్గీత అని తెలుసుకున్నాం. మరి ఈ విధంగా నా జీవితంలో జరిగే ప్రతి సంఘటనను కూడా ఈ గీతా సారాంశంతో పోల్చుకుంటూ ఆనంద తీరాల్లో విహరిస్తున్నానండి. అలాగే శరణాగతి. ఈ శరణాగతి అనే మాట వినటానికి చాలా విచిత్రంగా అనిపిస్తుంది. పిల్లలు శరణాగతి చెందితేనే తల్లిదండ్రులు పోషిస్తున్నారంటారా? తమ పిల్లల ఆలనా పాలనా చూడటం ఈ సృష్టిలోని అన్ని జీవుల కనీస బాధ్యత మరి కన్నవారిదే కదా. ప్రతి రాత్రి శరణాగతి పొందితేనే సూర్యుడు ఉదయిస్తున్నాడా? పశుపక్షాదులకు అసలు చెట్లు చేమలకు శరణాగతి అంటేనే తెలియదు. మరి అయినా వాటి యోగక్షేమాలు ఎవరైనా చూస్తున్నారా? వాటికి అవే చూడబడుతున్నాయి కదా. మరి శరణాగతిని ఎలా అర్థం చేసుకోవాలి? ఒక అమ్మాయి తనకొచ్చిన పీడకలలో కత్తి మొన తన పొట్టలో దిగబడుతుంటే చనిపోతానన్న భయంతో పెద్దగా అరవబోతూ తలపైకెత్తి ఆ వ్యక్తిని చూడగానే అమ్మయ్యా అని నవ్వుతుంది. ఎందుకో తెలుసా? ఆ వ్యక్తి ఎవరో కాదండి, తన కన్న తండ్రి. ఎంత పదునైన కత్తి అయినా సరే తన పొట్టలో దిగుతున్న ఆ కత్తి పట్టిన వ్యక్తి తన తండ్రి కనుక నాకు ఏ హాని జరగదంటూ అచంచలమైన విశ్వాసంతో ఉండబట్టి ఎంతో ప్రశాంతంగా ఉండగలుగుతుంది. ఆ నమ్మకమే ధైర్యాన్ని ఇచ్చింది కూడా. మరి అలాగే ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఆ తండ్రి లాంటి సృష్టికర్త మనకున్నాడు అనుకుంటూ ఆయన మీద పరిపూర్ణ విశ్వాసం కనుక ఉంచితే ఇదే శరణాగతికి అర్థం. భగవంతుని అద్భుత మేధస్సుకు, అపారమైన ప్రేమకు మనం ప్రతిరూపాలమని గ్రహించగలిగితే అదే చాలు. శరణాగతి అంటే సమానంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిసి పంచుకోవటమే. అందుకే గీత గ్రహించిన వ్యక్తి అనుక్షణ విజేత, గీత నేర్చిన వ్యక్తి తనకు తానే విజేత అన్నారు గీతాచార్యులు. మరి రాబోయే కాలంలో విద్యార్థులందరికీ కూడా పాఠ్యాంశంగా గీత చేర్చాలని మన మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న సంగతి మనందరం తెలుసుకోవాలి. అలాగే మరి పితామహ పత్రిజీ ప్రేరణతో నేను రాసిన రెండవ పుస్తకం అనుభవ జ్ఞానం ఈ భగవద్గీతను ఆధారం చేసుకొని రాసింది. అందులో కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం గురించి మరి ఆ భగవానుడు తెలియజేసిన సత్యాలు మన నిత్య జీవితంలో ఎలా అనువర్తించుకోవాలో మరి తెలియచేయటం జరిగిందండి. ఈ భగవద్గీత జాతీయ గ్రంథంగా పరిగణించబడుతుంది కూడా త్వరలో. మరి గీత అర్థం కావాలంటే తప్పనిసరిగా మనం ధ్యానం చేయాలి. అదే మనకు శరణ్యం. ఓకే మై డియర్ మాస్టర్స్, మరి మంచి మాటను ఇంతటితో ముగించుకుందాం ఈరోజు. రేపటి రోజుని మరికొన్ని సత్యాల ద్వారా కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లా మీ రామిరెడ్డి, మానస సరోవరం.